शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये अगजाननपद्मार्कं गजाननमहर्निशम् अनेकदन्तं भक्तानां एकदन्तम् उपास्महे वागीशाद्यास्तु सर्वार्थानाम् उपक्रमे यन्नत्वा कृतकृत्याश्रुस्तन्नमामि गजाननं शारदां भोजवदना वदनाम्बुजे सर्वदा सर्वदास्माकं सन्निधिं क्रियात् गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्रीगुरवे नमः। शरदिन्दुविकासमन्दहासां स्फुरदिन्दीवरलोचनाभिरामाम् अरविन्दसमानसुन्दरास्याम् अरविन्दासनसुन्दरीं वासे। దీంట్లో సమాసోక్తిలో దంతప్రభా పుష్పచిత పాణి పల్లవ శోభిని కేశ పాశాలి బృందేన సువేష హరిణేక్షణ. ఇక్కడ ఆ దంతప్రభా పుష్పచిత సువేష హరిణేక్షణ, ఈ హరిణేక్షణ అనేది ఒకనొక స్త్రీని వర్ణిస్తున్నాడు కాబట్టి లతతోటి వాటితోటి పోలిక అనమాట. దంతప్రభ పుష్పచిత అటువంటిప్పుడు ఏం చెబుతామంటే పూల యొక్క కాంతి వంటి ఆ ఆ దంతముల యొక్క కాంతి కలిగినటువంటిది అని. అలాగే పాణి పల్లవ శోభిని అన్నప్పుడు చిగురుటాకులు వంటి చేతులతోటి ప్రకాశిస్తున్నది అని. కేశ భాషాలి బృందేన తుమ్మెదల వంటి అదే తుమ్మెదల సముదాయం వంటి కేశభాషములతో ఉన్నటువంటి సువేష హరిణేక్షణ. హరిణేక్షణ అదే లేడీ కన్నుల వంటి కన్నులు కలిగినటువంటి ఆమె చక్కగా ఉన్నది అని. దీంట్లో మరొకలాగా కనుక తీసుకున్నట్టయితే దంతప్రభలు వంటి పూలకాంతి కలిగినది, చేతుల వంటి చిగుళ్ళు కలిగినది, ఆ కేశభాషముల వంటి తుమ్మెదల బృందము కలిగినది అని కనుక చెప్పినట్టయితే అది లతని వర్ణించినట్టు అవుతుంది అన్నమాట. అత్ర దంతప్రభా పుష్పాణి ఇవేతి సువేషత్వవశాత్ ఉపమాగర్భత్వేన కృతే సమాసే పశ్చాత్ దంతప్రభా సదృశైః పుష్పైశ్చితేతి సమాసాంతర ఆశ్రయణేన సమాన విశేషణ మాహాత్మ్యాత్ లతా వ్యవహార ప్రతీతి. అది ముందే అనుకున్నాం కదా. ఈ సమాసము చెప్పడంలో పుష్పాణీవ ప్రభాభిశ్చిత అన్నాం అనుకోండి, అప్పుడు ఏమవుతుందంటే పూల వంటి దంతప్రభలు కలది అని ఒక అభిప్రాయం. అలా కాకుండా దంతప్రభలే అదే దంతప్రభల వంటి పూల కాంతి కలిగినటువంటిది అని అన్నట్టయితే ఆ లతాపక్షంలో చెప్పినట్టు అవుతుంది. ఈ సమాసాన్ని మార్చడం వల్ల ఆ విధంగా ఒక స్త్రీ వర్ణనలో లతా వర్ణన సమాన విశేషణ ఏదో మాహాత్మ్యాత్ అన్నారు కదా, ఆ సమాన విశేషణత్వం అనేది దానికి కుదరడము, ఉపమాగర్భము అనే దానికి ఇది ఉదాహరణ అన్నమాట. అత్రైవ పరీత హరిణేక్షణ ఇది పాఠే ఉపమా రూపక సాధక బాధక అభావాత్ శంకర సమాశ్రయేణ కృతే యోజనే పశ్చాత్ పూర్వవత్ సమాసాంతర మహిమనా లతా ప్రతీతి జ్ఞేయా. అక్కడ సువేష హరిణేక్షణ కాకుండా ఈ పరీత హరిణేక్షణ అనగనక ఉన్నట్టయితే అంటే ఆ హరిణేక్షణ వాటి చేత కూడుకొని ఉన్నటువంటిది అని కనుక అన్నట్టయితే ఉపమా రూపక సాధక బాధక అభావాత్
ఔపమ్యము ప్లస్ రూపకాలంకారము. రూపకాలంకారంలో అయితే అభేదముగా అన్వయం. అప్పుడు ఏమవుతుంది? ఆ ఉపమానం ఉంటుంది. అంటే పుష్పచిత అనేటువంటి చోట పుష్పాణీవ అని తీసుకున్నప్పుడు ఉపమానం ఉంటుంది. అలా కాకుండా దంతప్రభ ఏవ పుష్పాణి లేదా పుష్పాణ్యేవ దంతప్రభాః అని కనుక అభేదముగా కనుక అన్వయం చేసినట్టయితే అది రూపకం అవుతుంది. వ్యవహారంలో చూడండి, సమాసాలు చెప్పేటప్పుడు మనకి హై స్కూల్స్లో రూపక సమాసం అని అంటూ ఉంటారు. వస్తుతః రూపకము అలంకారంలో చెప్పబడిందే కానీ సమాసాల్లో రూపకము ఉండదు. అయితే ఏమిటంటే విశేషణ విశేషముల యొక్క అభేదాన్ని కనుక భావించినట్లయితే అది రూపకం అవుతుంటుంది. అంటే ఉపమాన ఇది మళ్ళీ దాంట్లో కూడా ఉపమాన ఉపమేయముల యొక్క అభేదం. ఉపమాన ఉపమేయములు అంటారే కానీ వాస్తవానికి ఉపమానమేమో విశేషణము, ఉపమేయం విశేష్యము. కాబట్టి అక్కడ కూడా విశేషణ విశేష్య భావం ఉంటుంది. వాటి యొక్క అభేదాన్ని భావించడం అన్నమాట. అలా అయితే రూపకం కూడా కుదురుతుంది అని అన్నాడు. ఎలాగా అంటే ఇప్పుడు అక్కడ ఇంకో చిన్న అర్థం మార్పు అన్నమాట. ఈ పరీత అనడం వల్ల వాటితో మంచి ఏదో అందంగా ఉన్నటువంటి స్త్రీ అని కాకుండా పరీత అంటే వాటి చేత చుట్టబడింది అని అర్థం. వేటి చేత చుట్టబడింది అంటే వెనకాల చెప్పబడినటువంటి కేశభాషములు అనేటువంటి అంటే బాగా గుర్తుంటుంది. కేశభాషములు అనేటువంటి తుమ్మిద బృందంతో చుట్టబడింది. అలాగే చేతులు అనేటువంటి లతలతో చుట్టబడింది. ఇంకోటి ఆ పాణిపల్లవ దంతప్రభ, పూల వంటి దంతప్రభలు అనేటువంటి పూలతో చుట్టబడింది. అలా కనుక చెబితే ఏమైంది? ఆ రూపకం, ఉపమా రూపకము ఈ రెండిటితో కూడినటువంటి సాంకర్యం అని అన్నారు. అది కూడా కుదురుతుంది అని అన్నాడు. పశ్చాత్ పూర్వవత్ సమాసాంతర మహిమ్న లతాపతీతి జయ. అంటే రూపకం ద్వారా ఒకటి, ఆ ఈ వేరే సమాసం చెప్పడం వల్ల, ఈ సమాసం ఇంతకుముందు చెప్పుకున్నటువంటిదే దంతప్రభల వంటి లతలు, ఇది దంతప్రభల వంటి పువ్వులు, తర్వాత కేశముల వంటి తుమ్మెదలు, చేతులు వంటి పల్లవములు అని చెప్పుకున్నట్టయితే లతాపక్షంలో కూడా కుదురుతుంది. రూపక గర్భత్వేన సమాసాంతర ఆశ్రయణాత్ సమాన విశేషణత్వం భవదపి న సమాసోక్తే ప్రయోజకం. రూపక గర్భత్వేన సమాసాంతర ఆశ్రయణాత్ సమాన విశేషణం భవదపి అంటే రూపక కూడా ఇక్కడ రూపకం ఉన్నాం కదా, ఈ రూపకముగా తీసుకోవడం వల్ల సమాసాంతరాన్ని ఆశ్రయించడం వల్ల సమాన విశేషణత్వం అంటే పైకి చూడడానికి రూపక సమాసమైన లేదా ఉపమాన పూర్వపద కర్మధారమైన రూపక సమాసమైన ఉపమాన పూర్వపద కర్మధారయమైన చూడడానికి శబ్దం రీత్యా విశేషణాలు ఒకేలా ఉంటాయి. అవే పదాలు కదా, అంచేది విశేషణాలు ఒకేలా ఉంటాయి. మనం అర్థం చెప్పుకునేటప్పుడు రెండు రకాల అర్థాలు చెప్పుకున్నప్పటికీ అందువల్ల సమాన విశేషణత్వం సంభవిస్తుంది. అలా సంభవించినప్పటికీ నా సమాసోక్తే ప్రయోజకం. అది రూపకంగా తీసుకుంటే సమాసోక్తి అలంకారము కాదు అంటున్నాడు. ఏకదేశ వివర్తి రూపక ముఖేనైవ అర్థాంతర ప్రతీతే తస్యాహ వైయర్థ్యాత్. ఎందువల్ల అంటే అసలు అంటే ఏకదేశ వివర్తి రూపకం అంటున్నాం కదా మనం. అంటే ఎలాగంటే మొత్తం అంతా రూపకాల అవయవీభావంతో ఒక అవయవికి అంటే ఉపమాన ఉపమేయాలకి
అవయవికి ఉపమానోపమేయములైన అవయవికి అవయవికి అభేదాన్వయము, అలాగే వాటి యొక్క అవయవాలకి అభేదాన్వయము కనుక ఉంటే అది సావయవ రూపకం అవుతుంది. అలా కాకుండా ఏదో ఓదానికే చెబితే మొత్తం అవయవాలన్నిటికీ చెప్పకుండా కేవలం ఒకదానికి కానీ లేదా పూర్తి ఆ అవయవికి మాత్రమే చెప్పి అవయవాలకి చెప్పకపోయినా అది కేవలం ఏమవుతుంది అంటే ఏకదేశ వివర్తి రూపకము అని అంటారు. అసలు ఏకదేశం అంటే అవయవం అంటే అవయవానికి మాత్రమే రూపకాలంకారం చెప్పడం అనమాట. అంచేది ఏకదేశ వివర్తి రూపకముఖేనైవ అర్థాంతర ప్రతీతే, అలాగే ఏకదేశ వివర్తి రూపకం ద్వారానే వేరొక అర్థం మనకి తెలుస్తోంది కాబట్టి తస్యాహ వైయథ్యాత్ అంటే సమాసోక్తి అని చెప్పవలసిన అవసరం ఇంక లేదు, అలా చెప్పడం వ్యర్థం కాబట్టి అన్నాడు. నచ ప్రాంగ్ నిదర్శిత ఉపమాసంకర విషయ ఏష న్యాయ, నచ ప్రాంగ్ నిదర్శిత ఉపమాసంకర విషయ ఏష న్యాయ ఉపమాసంకరయోః ఏకదేశ వివర్తినోః అభావాత్ తచ్చ ఏకదేశ వివర్తి రూపకం అశ్లేషేణ శ్లేషేణ చ భవతి ఇది ద్విధం అశ్లిష్టం ఏదో మళ్ళీ. అయితే ఇప్పుడు ఏమంటున్నాడంటే వెనకాల మీరు చెప్పిన దాంట్లో ఉపమా రూపక సాధక బాధకాభావాత్ సంకర సమాశ్రయేణ అన్నాడు కదా. అక్కడ ఇంతకు ముందు నువ్వు ఆ రూపకం అని కూడా చెప్పావు కదటయ్యా, మరి ఇప్పుడేమో రూపకమైతే దానివల్లే వేరొక అర్థప్రతీతి కలుగుతోంది కాబట్టి అసలు సమాసోక్తి యొక్క అవసరమే ఉండదు, వ్యర్థమవుతుందని అంటున్నావు. ఇంతకు ముందే నువ్వు ఆ ఉపమా రూపక సాధక బాధకాభావాత్ అనేదో చెప్పావు కదా అంటే దానికి సమాధానం చెబుతున్నారు. నచ ప్రాంగ్ నిదర్శిత ఉపమా సంకర విషయ ఏష న్యాయ, ఇంతకు ముందు చూపినటువంటి ఉపమా రూపకముల యొక్క సాంకర్యం ఉందే అక్కడ ఈ విషయం కాదంటే ఏష న్యాయ, ఈ న్యాయం అక్కడ ప్రవర్తిస్తుందని అభిప్రాయం. ఎందువల్లంటే ఉపమా సంకరయో ఏకదేశ వివర్తినో అభావాత్, అక్కడ ఏకదేశ ఉపమా రూపకములకి ఎప్పుడైతే సాంకర్యం తీసుకున్నామో అక్కడ ఏకదేశ వివర్తిత్వం ఉండదు అన్నాడు. ఎందువల్ల అంటే అవన్నీతో వాటన్నిటితోటి చుట్టబడినటువంటి హరిణేక్షణని చెబుతున్నాడు. అంతేకాని అంటే ఏమైనట్టు ఏకదేశ వివర్తిత్వం లేదు అక్కడ. హరిణేక్షణని చెబుతున్నాడు, తద అవయవములైనటువంటి వాటికి అదే ఉపమానం రూపక గర్భత్వం చెబుతున్నాడు. అంటే ఉపమాత్వము కుదురుతుంది, రూపకత్వాన్ని తీసుకుంటున్నాడు. అందువల్ల ఏమన్నాడంటే అక్కడ ఏకదేశ వివర్తిత్వం లేదు అంటున్నాడు. కేవలం రూపకంలో అయితే ఏకదేశ వివర్తిత్వం ఉంటుంది, ఇక్కడ ఏకదేశ వివర్తిత్వం లేదు అన్నాడు. ఉపమా సంకరయో ఏకదేశ వివర్తినో అభావ తచ్చ ఏకదేశ వివర్తి రూపకం, మళ్ళీ ఏకదేశ వివర్తి రూపకం అనేటువంటిది రెండు రకాలుగా ఉండొచ్చుట. అశ్లేషేణ శ్లేషేణ చ భవతీతి ద్విధం. అశ్లిష్టం యథా, మళ్ళీ అంటే వాస్తవానికి ఇక్కడ ఇంకా రూపకం కూడా ఇక్కడ చెబుతున్నాడు అనుకోండి. సమాసోక్తిలోనే ఆ ఏకదేశి వివర్తి రూపకము అనేటువంటిది అశ్లేషము శ్లేషము రెండు రకాలుగా ఉంటుంది అని చెబుతున్నాడు. నిరీక్ష విద్యున్నయనై పయోద ముఖం నిశాయాం అభిసారికాయా ధారా నిపాతై సహ కిన్నువాంత
చంద్రోయమిత్యార్తతరంరరాస. ఇక్కడ ఈ చంద్రుడి యొక్క వెన్నెలు ఉన్నాయి. పయోధ నిశాయాం. పయోధ అంటే మేఘం. ఆ మేఘము రాత్రి యందు విద్యున్నయనై అభిసారికాయా ముఖం. ఆ అభిసారిక యొక్క ముఖాన్ని నిరీక్ష చూచి, అయం చంద్ర, ఈ చంద్రుడు ధారా నిపాతై సహ అంటే వర్షధారలతో పాటుగా వాంత కిం అంటే కక్కివేయబడ్డా ఏమి అని ఇది ఆర్తతరం బాధగా రరాస అరిచాడు అని. ఈ చిత్రం చూడండి. ఇక్కడ మేఘం పైన ఉన్నది. రాత్రి వేళ ఆమె తన ప్రియుడిని కలుసుకోవడానికి వెళుతోంది. ఆ మేఘము వర్షిస్తూ మెరుపులు మెరిసింది. ఆ మెరుపుల్లో ఆమె యొక్క ముఖం కాంతివంతంగా ఉంది, మెరుస్తుంది అనమాట. అంచేత మేఘం ఏమనుకుందుట, నేను ఈ నీళ్లను కురిపిస్తూ చంద్రుని కూడా కక్కేశానా నేను. అంటే చంద్రుని మేఘం ఆవరిస్తుంది కదా. చంద్రుడు ఉన్నాడు రాత్రి సమయంలో, ఆ చంద్రుడిని మేఘం కప్పేసింది. మేఘం కప్పేయడం చూడ చీకటిగా ఉంది. చీకటి కాబట్టి ఎవరికి కనపడలే అని అనుకుని ఆవిడ బయలుదేరి వెళుతోంది. అయితే ఆ వెళుతున్న సమయంలో వర్షం కూడా వస్తుంది, మెరుపులు వస్తున్నాయి. ఆ మెరుపులకి ఆమె యొక్క ముఖం ప్రకాశిస్తుంది. మామూలుగా ఆమె ముఖాన్ని చంద్రుడితో పోలుస్తారు కదా. అంచేత ఆ చంద్రుడి యొక్క కాంతుల్లా ఉన్నాయన్నమాట. అలా ఉండడంతో మేఘం ఏమనుకున్నట, అయ్యో నేను వర్షంతో పాటుగా నీళ్లతో పాటుగా చంద్రుడు కూడా కక్కేశానా అని గట్టిగా అరుస్తున్నాడు, అయ్యోయ్యో అని. ఆర్తతరం రరాస అన్నాడు. మేఘం గర్జిస్తుంది కదా, ఎలాగనో వర్షించేటువంటి మేఘం. ఆ వర్షాకాలంలో ఉన్నటువంటి మేఘాలు వర్షిస్తూ గర్జన కూడా చేస్తాయి కదా, ఉరుములు. ఇక్కడ అత్ర నిరీక్షణ ఆనుగుణ్యాతు విద్యున్నయనై ఇది రూపకే. చూడడము నిరీక్ష్య అని వేశాడు కదా. అభిసారికాయా ముఖం నిరీక్ష్య అన్నాడు. చూడడము అనేది కన్నులకి సరిపోతుంది. అందుచేత పైన విద్యున్నయనై అన్నాడు. అంటే విద్యుత్ అనేటువంటి నయనములు కలిగినటువంటి, అక్కడ ఒక్కటే రూపకం ఉన్నది కదా. ఇది రూపకే పయోదస్య ద్రష్టృ పురుష నిరూపణం ఆర్తతరం రరాసాయుచత్ర ప్రతీయమాన ఉత్ప్రేక్షాయా నిమిత్తత్వం భజతే. బాగుంది. ఇక్కడ ఉత్ప్రేక్ష కూడా చెబుతున్నాడు. ఎందువల్లంటే మేఘము మిక్కిలి బాధతోటి అరిచింది. పయోధ ఆర్తతరం రరాస అంటే మేఘం అరిచిందా అన్నట్టుగా ఉందన్నమాట. మేఘము నేను చంద్రుణ్ణి కక్కేసేనా అని బాధతో అరిచినట్లుగా ఉంది అనాలి అసలు. అంటే వాస్తవానికి ఉత్ప్రేక్ష అవ్వాలంటే ఎక్కడో రరాస ఇవ అట్లాంటి మాట ఉండాలి. లేదనుకోండి. అంచేతనే ఇక్కడ ఏమనంటే ఆ ఉత్ప్రేక్ష ప్రతీయమానము అన్నాడు. ఇవ అంటే
సాక్షాత్తుగా ఉత్ప్రేక్షాలంకారం చెప్పినట్టు వాచ్యం అయిపోతుంది ఇవా ఉంటే. ఇవా లేకపోవడం చేత ఇక్కడ ఉత్ప్రేక్ష ప్రతీయమానం అన్నాడు, వ్యంగ్యం అన్నమాట. ఆ ప్రతీయమానమైన లేదా గమ్యమానమైనటువంటి ఉత్ప్రేక్ష వెనకాల చెప్పేటువంటి దానికి నిమిత్తం అన్నాడు. అంటే ఆయన బాధతో అరిచాడు అనేది వెనకాల మనం రూపకానికి దానికి అది కారణం అవుతుంది అనమాట. బాధతో అరవడం అంటే చూడడము, చూశాక ఆ చంద్రుని కక్కానా అని అతను భావించడము, అరవటము. అందువల్ల ఏమంటున్నాడు, పైనున్నటువంటి నిరీక్షణానుగుణ్యాత్ నయనైరితి రూపకే అన్నాడు. విద్యున్నయనములు అని రూపకం, నిరీక్షణ అనుగుణం. ఎందుకంటే చూడడము అనేటువంటి క్రియ జరగాలంటే కళ్ళు ఉండాలి. కాబట్టి విద్యున్నయనములు అనేటువంటిది రూపకంగా స్వీకరించాడు. ఆ రూపకానికి నిమిత్తం ఏమిటి అంటే, చూశాడు అంటే మళ్ళీ అది కూడా ఎవడో ఒక వ్యక్తి చూడడం, కాబట్టి పయోదహ అని ఇచ్చాడు. మేఘం చూశాడు అని, మేఘుడు అన్నాం, పోనీ మేఘుడు చూశాడు అని అన్నాం. చూసి ఆమె ముఖాన్ని చూసి ఇలాగ నేను వర్షం కురుసు వర్షధారలతో పాటుగా ఆ ముఖాన్ని కూడా, అది చంద్రుణ్ణి కూడా కక్కానా అన్నాడు. అప్పుడు ఏమైనట్టు, చంద్రుడికి ఆ ముఖానికి అసలు ఉపమాన ఉపమేభావం ఉంటా నాడు లాగా ఉంది అని అన్నమాట. అంటే అది ఉత్ప్రేక్ష అవుతుంది. అప్పుడు ఆ యువ శబ్దం లేకపోవడం చేత ఉత్ప్రేక్ష గమ్యమానము అన్నాడు. ఈ గానికి నిమిత్తము అన్నాడు. వినపడుతుందా? సరే. ఇప్పుడు దీంట్లో శ్లేష ఏమీ లేదు కాబట్టి అశ్లిష్ట ఏకదేశీ వివర్తి రూపకం. డైరెక్ట్గా రూపకం ఉన్నది ఎక్కడ, ఒక్క విద్యున్నయనై అనే చోట మాత్రమే రూపకం ఉంది. అందువల్ల ఇది ఏకదేశీ వివర్తి రూపకం. ఒక అవయవం ఏకదేశి, ఒక భాగానికే రూపకం ఉంది. శ్లిష్టం యథా, శ్లేషతో ఉండేటువంటి దానికి ఉదాహరణ చూపిస్తున్నాడు. మదన గణనాస్థానే లేఖ్య ప్రపంచం ఉదంచయన్ ఇవ కిల బృహత్ పత్రన్యస్త ద్విరేవమశీలవై కుటిల లిపిభిః కం కాయస్థం నననామ విసూత్రయన్ వ్యధిత విరహి ప్రాణేషు ఆయవ్యయావధికం మధు. ఇక్కడ మదన గణనాస్థానే అంటే ఆ మన్మధుడి యొక్క అదేమిటంటాము, గణనాస్థానం అంటే అకౌంట్స్ ఆఫీస్ అనమాట, కార్యాలయం, అకౌంట్స్ ఆఫీస్, అది లెక్కలు పెట్టుకునేటువంటిది. ఆ ఆస్థానంలో మధు ఉండేటువంటి మధు మన వసంతం అనుకోండి, వసంతుడు, అతను దాంట్లో ఆ ఆఫీసులో ఉండే ఆఫీసర్ అనమాట. లేఖ్య ప్రపంచం ఉదంచయత్ ఇవ అంటే రాయవలసినటువంటి విషయాలన్నిటినీ వివరిస్తున్నాడు అన్నట్లుగా, బృహత్తు పత్ర న్యస్త ద్విరేఫమశీలవై, పెద్ద కాగితం మీద బృహత్తు పత్ర న్యస్త ద్విరేఫమశీలవై, తుమ్మెదలనేటువంటి మషి, ఇంకు, వాటి చేత, అంటే మనం తెల్లటి కాగితం మీద రాయడానికి ఇది వరకు మరి కలంతో రాసేవారు కదా, ఆ కలానికి సీరా వేరే ఒక సీరా బుడ్డని ఒక చిన్న సీసాలో అది పోసేవారు, దాంతో రాసేవారు.
అది కూడా ఒక రకమైన నల్లటి పదార్థంతో మసి అని వచ్చేది. దాంతో తయారు చేసేవారు అనమాట. అంచేత బృహత్తు పత్రన్యస్తద్విరేఫమశీలవై కుటిల లిపిభి, వంకర వంకర అక్షరాలు, ఆ కుటిల వంకర అయినటువంటి ఆ లిపి చేత, అక్షరముల చేత కం కాయస్థం ననామ విసూత్రయన్, అంటే కాయ శరీరధారి అయినటువంటి వాటి చేత కం కాయస్థం అంటే శరీరధారైనటువంటి ఎవరిని గూర్చి, ఎవరిని న విసూత్రయన్ అంటే ఎవరు ఉండకుండగా, సూత్రించకుండగా, విరహి ప్రాణేషు వియోజన వియోగంలో ఉన్నటువంటి ప్రాణుల యందు అధికముగా ఆయవ్యయౌ ఆదాయ వ్యయములను వ్యధిత నామ అంటే విధించాడు కదా. అంటే ఇది వరకు కాయస్థ అనే శబ్దానికి మామూలుగా అయితే కరణం అని అర్థం. గ్రామాల్లో కరణాలు ఉండేవారు, ఆ కరణములు లెక్కలు రాసేవారు. అందువల్ల ఇక్కడ ఏమన్నాడంటే కాయస్థం కం కాయస్థం న విసూత్రయన్నని, ఏ కాయస్థుడికి కూడా విసూత్రయన్ బాధించకుండగా. ఇదివరకు కరణం రాసే, ఇప్పుడు డాక్టర్ల ప్రిస్క్రిప్షన్ మనకి అర్థం కాదు, అలాగే అలాగే కరణములు రాసేటువంటి లెక్కలు కూడా ఆ రాత మనకి అర్థమవుతుంది. ఇప్పుడు చూడండి, ఇదివరకు రిజిస్టర్ ఆఫీసులో అవి రాసేవారు, ఆ రిజిస్ట్రేషన్ పేపర్స్ మీద వాళ్ళు గొలుసుకట్టుగా రాస్తారు, అది కూడా మనకు అర్థం కాదు. అలాగా ఇక్కడ కాయస్థ శబ్దానికి రెండు అర్థాలు. శరీరములో ఉన్నవాడు అంటే జీవించి ఉన్నవాడు అని ఒక అర్థం, కాయస్థం అంటే కరణము అని ఒక అర్థం, లెక్కలు రాసేటువంటి వాడు అని అర్థం. అంచేది ఎవరిని బాధించకుండగా ఆ వసంతుడు అనేటువంటి వాడు వియోగంలో ఉన్నటువంటి ప్రాణులకే ఈ ఆయవ్యయాలు విధించాడు అన్నాడు, ఆదాయ వ్యయాలు అని. ఎందువల్ల అంటే ఆ విరహిణులకి బాధ రావడము పోవడము, లేతే ఆయము వ్యయము. ఇక్కడ కాయస్థ అనేటువంటిది పత్రలిపిక పత్రములందు ఏదో ఈ ఇంకుతోటి రాశాడు. పత్రలిపి అంటే పత్రముల యందు రాత. పత్రములు అంటే ఇప్పుడు ఒక విధంగా ఏదో లవ్ లెటర్ లాంటిది, దాని మీద రాత. అంచేత పత్రలిపి అనేటువంటిది కాగితం మీద రాత, లేదా మామూలు మనకి శాకుంతలంలో వస్తుంది
ఆ శకుంతల దుష్యంతుడికి పత్రం మీద ఏదో నఖాగ్రంతో ప్రేమలేఖ రాస్తుంది. అందుచేత ఏమిటనమాట, పత్రలిపి అంటే పత్రం మీద రాయబడిన రాత అంటే ఈ ప్రేమలేఖ అనమాట. మామూలుగా అయితే ఆ కరణం లెక్కలు రాయటం, పత్రం మీద రాయటం అనే అర్థం అన్నమాట. ఈ విధంగా రెండు అర్థాలు దాని యందు ఉన్నాయన్నమాట. అంచేత పత్రలిపి కాయస్థ అనేటువంటి శబ్దేషు శ్లేషగర్భం రూపకం, శ్లేషతో కూడినటువంటి రూపకం. రూపకమేమో అభేదాన్వయము చేయడం వల్ల, అంటే కాగితం మీద రాతకి ఆకు మీద రాసిన పత్రం మీద రాసిన రాతకి రెండిటికి అభేదాన్వయం. రెండు అర్థాలు ఒక శబ్దం చేతే తీసుకోవాలి. అంటే శ్లేషతో పాటుగా రూపకం. అలాగే కాయస్థ శబ్దానికి బతుకున్నవాడు అని ఒక అర్థం వస్తుంది, ఒకటేమో కరణం, అక్కడ లెక్కలు రాసేటువంటి కరణము అని ఒక అర్థం వస్తుంది. ఒకే శబ్దము చేత రెండు అర్థాలు తీసుకుని వారిద్దరికి అభేదాన్వయం. ఈ అభేదాన్వయం వల్ల రూపకం అవుతుంది, రెండు అర్థాలు తీసుకోవడం వల్ల శ్లేష అవుతుంది. కాబట్టి శ్లేషగర్భమైన రూపకము అన్నాడు. విరేఫమశీలవై ఇచ్చేది రూపక నిమిత్తం అని. అంటే దానికి నిమిత్తం అంటే విరేఫమశీలవై అనేదానికి ఈ శ్లేష గర్భమైనటువంటి లిపి, పత్రలిపి, తర్వాత పత్రన్యస్త అన్నాడు కదా, పత్రలిపి కాయస్థ, ఈ శ్లేషగర్భమైన ఈ రూపకములు ఆ రూపకానికి నిమిత్తము అన్నాడు. విరేఫమశీలవై ఇచ్చేతత్ రూపక నిమిత్తం. అస్య చ ప్రయోగः ప్రయోగ విషయీతి, అస్య చ ప్రచురः ప్రయోగ విషయీతి నా సమాసోక్తి బుద్ధి కార్యా. అంటే ప్రచురమైన ప్రయోగ విషయము అంటే చాలా ప్రసిద్ధమైన లేదా ఎక్కువగా ఉండేటువంటి ప్రయోగ విషయం అని చెప్పి దీన్ని సమాసోక్తిగా భావించవద్దు. నా సమాసోక్తి బుద్ధి కార్య అంటే ఇక్కడ రూపకమే అవుతుంది కానీ సమాసోక్తి అవదు అని చెబుతున్నాడు. ఏకదేశి వివర్తి రూపకానికి అశ్లిష్టము శ్లిష్టము అని రెండు రకాలు చెప్పి వెనకాల అశ్లిష్టానికి ఉదాహరణ ఇచ్చాడు, ఇక్కడ శ్లిష్టానికి ఇచ్చాడు. అయితే ఇక్కడ ఏమైంది, మొత్తం అంతా రూపకం అలంకారం, అంతట్లో రూపకాలంకారం లేదు. ఇప్పుడు ఆ వసంతుడు ఇదంతా చేశాడు అని చెప్పేటువంటి మొత్తం కథలో రూపకం అన్నిటికీ రూపకం లేదు. ఒక్క ఆ తుమ్మెదలనేటువంటి సిర ఒకటి, తర్వాత పత్రలిపోటి, కాయస్థం ఒకటి, ఈ మూడు పదాల దగ్గరే రూపకం ఉందన్నమాట. తదేవం సృష్ట విశేషణ సముత్థాపితైక సాధారణ విశేషణ సముత్థాపితాతు ధర్మ కార్య సమారోపాభ్యాం ద్విధా. తదేవం సృష్ట విశేషణ సముత్థాపిత ఏక అంటే సృష్టమైనటువంటి విశేషణముతో ఉండేటువంటి, అంటే అక్కడికి రూపకం సంగతి వదిలేశాడు, ఇంకా సమాసోక్త్యలంకారంలోకే వెళ్తున్నాడు. అంతకుముందు సమాసోక్త్యలంకారం మనకి దంతప్రభా పుష్పచిత అనే దగ్గర ఆ సృష్ట విశేషణమైనటువంటి దానికి ఉదాహరణ చెప్పి తదేవం అని దానికి ఇక్కడికి సంబంధం అన్నమాట. తది ఆ విధంగా సృష్ట విశేషణ సముత్థాపిత ఏక, సృష్ట విశేషణం వల్ల ఉత్థాపితమైన సమాసోక్త్యలంకారం ఒకటి, ఒక రకం అన్నమాట. సాధారణ విశేషణ సముత్థాపితాతు అయితే సాధారణ విశేషణము అంటే శ్లేష లేకుండగా
రెండిటికి సమానమైన విశేషణాలు ఎక్కడైతే ఉంటాయో అటువంటి చోట సాధారణ విశేషణ సముత్థాపితాతు ధర్మకార్య సమారోపాభ్యాం ద్విధా. అది మళ్ళీ రెండు రకాలు అని చెప్పారు. ధర్మ కార్య సమారోపాభ్యాం, సామాన్య ధర్మము యొక్క ఆరోపము, కార్య సమారోపము అని రెండు రకాలుగా ఉంటుందిట. ఔపమ్య గర్భ విశేషణ సముత్థాపిత ఉపమా సంకర సమాసాభ్యాం ద్విధా. మళ్ళీ ఔపమ్య గర్భ విశేషణ సముత్థాపిత మనకి ఇంతకు ముందు మూడు రకాలుగా చెప్పినట్టున్నాడు కదా సమాసోక్తి అలంకారాన్ని. ఒక్క నిమిషము. సమాసో తన్వీ ఓఢరాగేణ విలోల తారకం, అక్కడ శ్లిష్ట విశేషణం. సమాసోక్తి చెప్పిన సందర్భంలో విశేషణానాం సామ్యాత్ అప్రదస్య గమ్యత్వే సమాసోక్తి. శ్లిష్ట విశేషణ ఒకటి, సాధారణ విశేషణ ఒకటి. ఇగో తచ్చ విశేషణ సామ్యం శ్లిష్టతయా సాధారణ్యేన ఔపమ్య గర్భత్వేన చ త్రిధా భవతి. అది సమాసాన్ని సమాసోక్త్యలంకారాన్ని మూడు రకాలుగా మొదట్లో చెప్పాడు. ఉపోడరాగేణనే శ్లోకానికి ముందు ఉంది ఈ వాక్యం వృత్తి. ఈ విశేషణ సామ్యం అనేది శ్లిష్ట విశేషణం, తర్వాత సాధారణ విశేషణం, ఔపమ్య గర్భమైన విశేషణం అనేటువంటి మూడు రకాలుగా ఉంటుంది అన్నాడు. దాంట్లో ఉదాహరణ ఇచ్చుకుంటూ ఇక్కడ ఈ విధంగా శ్లిష్ట విశేషణ సామ్యం అయినటువంటిది ఒకటే రకము అని చెప్పాడు. సాధారణ విశేషణం వల్ల ఉండేటువంటి సమాసోక్త్యలంకారము రెండు రకాలుగా ఉంటుంది. ఒకటి ధర్మారోపము, రెండు కార్యారోపము అని. తర్వాత మూడో రకంలో ఔపమ్య గర్భ విశేషణ సముత్థాపిత అయినటువంటిది ఉపమా సంకర సమాసాభ్యాం ద్విధ. ఉపమా ఒకటి, సంకర సమాసం ఒకటి. అంటే ఇంతకుముందు వచ్చింది కదా సాంకర్యం, ఉపమా రూపకాలకి సాంకర్యం చూపించాడు కదా, అదనమాట. ఆ విధంగా రెండు రకాలు అన్నాడు. రూపక సమాశ్రయణేతు వేదద్వయం అస్యాన విషయ. కేవల రూపక సమాసాన్ని ఆశ్రయించినప్పుడు శ్లిష్టము అశ్లిష్టము అని ఉదాహరణలు చూపించాడు కదా, అది ఈ సమాసోక్త్యలంకారానికి విషయము కాదు. అంటే అక్కడ సమాసోక్త్యలంకారం అని భావించవద్దు. తదేవం పంచప్రకార సమాసోక్తి. ఈ విధంగా సమాసోక్త్యలంకారము 5 రకాలు. శ్లిష్ట విశేషణ సముత్థాపిత ఒకటి, సాధారణ విశేషణ సముత్థాపిత అనేది 2 రకాలు, ఔపమ్య గర్భ విశేషణ సముత్థాపిత అనేది 2 రకాలు. ఆ విధంగా 5 రకాలు అవుతుంది సమాసోక్త్యలంకారము అన్నాడు. ఇత్థం శుద్ధ కార్య సమారూపేణ విశేషణ సామ్యేన ఉభయమయత్వేన త్రిధా సమాసోక్తి. ఈ విధంగా మళ్ళీ చూపించు పై వాక్యమే అనుకోండి. శుద్ధ కార్య సమారూపేణ విశేషణ సామ్యేన ఉభయమయత్వేన త్రిధా. ఈ విధంగా విశేషణ సామ్యంచ పంచప్రకారం నిర్ణీతం. శుద్ధ కార్య సమారూపేణ అంటే కార్య సమారూపము ఒకటి, విశేషణ సామ్యం ఒకటి, ఉభయమయత్వము అంటే ఆ కార్య సమారూపము విశేషణ సామ్యము 2 ఉన్నటువంటిది. ఈ విధంగా ఇది 3 త్రిధా సమాసోక్తి
విశేషణ సామ్యం చేత 5 రకాలు అనేది ఇంతకు ముందు మేము నిర్ణయించాం కదా. సర్వత్ర చాత్ర వ్యవహార సమారోప ఏవ జీవితం అని. వీటన్నిటిలోనూ కూడా మొట్టమొదటిలోనే చెప్పాడు ఈ మాట. రూపము యొక్క ఆరోపము ఉండదు, వ్యవహార సమారోపమే కాని అని. రూపకంలో అయితే రూపము యొక్క ఆరోపం ఉంటుందన్నమాట. ఇప్పుడు కలువ కన్నులు అన్నాం అనుకోండి. కలువ కన్నులు అంటే ఈ మనం ఆ రూపాన్ని ఆరోపిస్తున్నాం. కలువ వంటి కన్నులు, కలువ రేకులు అయితే ఏదో ఒక వక్రమైనటువంటి ఒక పద్ధతిలో ఒక ఆకారంలో ఉంటాయో అటువంటి ఆకారంలో కన్నులు అంచేది ఏమవుతుంది, దానికి కలువలకి కన్నులకి రూపాన్ని అక్కడ చెబుతున్నాం. ఆ రూపారోపం అనేది రూపకాలంకారంలో ఉంటుంది. ఇక్కడ కేవలం వ్యవహార ఆరోపమే అన్నాడు. వ్యవహారం అంటే వాళ్ళ యొక్క పని చేష్ట తత్సంబంధమైన ఆరోపమే ఉంటుంది సమాసోక్తిలో. ఇదే ప్రధానమని కూడా జీవితం అన్నాడు. సమాసోక్తికి ప్రాణం అన్నమాట. సచ లౌకికే వస్తుని లౌకిక వస్తు వ్యవహార సమారోప, శాస్త్రీయే వస్తుని శాస్త్రీయ వస్తు వ్యవహార సమారోప, లౌకికే వా శాస్త్రీయ వస్తు వ్యవహార సమారోప, శాస్త్రీయే వా లౌకిక వస్తు వ్యవహార సమారోప ఇది చతుర్థా భవతి. ఇక్కడ ఏమంటాడంటే లౌకికములో లౌకిక వస్తువులలో లౌకిక వస్తు వ్యవహార సమారోపము, శాస్త్రీయ వస్తువులో శాస్త్రీయ వస్తువు సమారోపము అని చెప్పి ఇవి రెండు చెప్పి మళ్ళీ రివర్సు అంటే లౌకిక వస్తువులో శాస్త్రీయ వస్తు సమారోపము, శాస్త్రీయములో లౌకిక వస్తు సమారోపము అని ఒక రెండు చెప్పాడు. మొత్తం 4 రకాలు. ఇది చతుర్థ తదేవం బహుప్రకార సమాసోక్తి. ఈ విధంగా చాలా రకాల సమాసోక్తి ఉంటుంది అన్నాడు. ఒక విభాగం ప్రకారమేమో 3 రకాలు చెప్పాడు. శుద్ధ కార్య సమారూపేణ విశేష సామ్యేన ఉభయమయత్వేన అని 3 రకాలు చెప్పాడు. ఇంకొక రకంగా విశేషణ సామ్యంలో 5 రకాలు చెప్పాడు. తర్వాత ఈ వ్యవహార సమారోపంలో ఏదో లౌకిక వస్తువు శాస్త్రీయ వస్తువు, లౌకికమునందు శాస్త్రీయం శాస్త్రీయమునందు లౌకికం అని చెప్పి ఇది 4 రకాలు చెప్పాడు. అయితే ఏంటంటే ఇవి కలిసిపోతూ ఉండొచ్చు. ప్రత్యేకించి ఇలాగే అంటే 3, 5, 8, 4, 12 రకాలు విడివిడిగా ఉండకపోవచ్చు. ఓ దాంట్లో ఇంకోటి కలిసే అవకాశం కూడా ఉంటుంది. సరే, అంటే ప్రత్యేకించి వీళ్ళు ఉదాహరణలు అలా తయారు చేస్తే ఉండొచ్చు అనుకోండి. కానీ కవులు రాసేటువంటి వాటిలోంచి తీసుకున్నప్పుడు కవులు వీటి ఉదాహరణల కోసం రాయలేదు కదా. అందుచేత వీటి యొక్క కలయిక ఉంటూ ఉంటుంది. తత్ర శుద్ర కార్య సమారోపేణ యథా. ఒక్క నిమిషం, ఏదో అయిపోయినట్టుగా ఉంది. సరే, ఇప్పుడు ఇంకా శుద్ధ కార్య సమారోపము అనే దానికి ఉదాహరణ ఇస్తారు. విలిఖతి కుచా ఉచ్చైర్గాఢం కరోతి చకచగ్రహం, లిఖతి లలితే వక్త్రే పత్రావలీమసన్ అసమంజసాం, క్షితిప ఖదిర శ్రోణీబింబాత్ వికర్షతి చాంశుకం, మరుభువి హఠాత్ త్రస్యంతీనాం తవ అరిమృగీదృశాం. ఇక్కడ ఓ రాజుని గురించి చెబుతూ ఓ రాజుతో అంటున్నాడు, ఓ రాజా, నీ శత్రురాజుల యొక్క స్త్రీలు వాళ్ళు భయపడిపోయి పరిగెట్టేస్తున్నారు అనుకో, ఆ వారి యొక్క స్థితిని వర్ణిస్తున్నారు అన్నమాట.
అదే వాళ్ళు భయపడిపోయి పరిగెడుతూ ఉంటే అక్కడ ఖదిరహ చండ్ర కర్ర అనుకోండి, ఖదిరం అంటేను. అది ఏం చేస్తుంది అంటే ఈ మురిగి దృశ్యం, ఈ శత్రురాజుల యొక్క భార్యల యొక్క అంశుకము వికర్షతి, అంటే వాటికి ముళ్ళు అవి ఉంటాయి. వీళ్ళు పరిగెడుతుంటే ఆ ఆ ముళ్ళు ఈ వస్త్రాలకి తగులుకోవడం చేత వారి యొక్క వస్త్రాలని లాగేస్తోంది. శ్రోణి బింబాత్, అదే లేదు, వాళ్ళు ధరించినటువంటి వస్త్రాన్ని లాగేస్తున్నాయి. ఖదిరహ అని ఇచ్చాడు. మరి చండ్ర మనం ఎక్కడైనా చూసామో లేదు, చండ్రకి ముళ్ళు ఉంటాయేమో మరి దానికి. ఆ? ఖదిరం అంటే చండ్ర, ఆ చండ్రకి ముళ్ళు ఉండొచ్చు. అంచేత ఆ ముళ్ళు వాళ్ళు ధరించినటువంటి ఆ వస్త్రాన్ని లాగేస్తున్నాయి అన్నమాట. విలిఖతి కుచౌ ఉచ్చైర్గాఢం కరోతి కచగ్రహం. అలాగే వారి యొక్క వక్షస్థలాల మీద అవి తగులుకోవడం, ఆ కొమ్మలు ముళ్ళు తగులుకోవడం వల్ల గీతలు పడుతున్నాయి. గాఢం కరోతి చగ్రహం. ఆ జుట్టు, వాటిని కూడా చుట్టూ గట్టిగా పట్టుకుంటున్నాయి. అలాగే శ్రోణి బింబాతు, మధ్యలో ఇంకోటి, లిఖతి లలితే వక్త్రే పత్రావళీం అసమంజసాం. మామూలుగా అయితే సమంజసము అసమంజసం అంటే వంకర టింకర సమంజసం కాకుండా ఇవి ఆ కొమ్మల యొక్క ఆ ముళ్ళు అవన్నీ కూడా గీసుకోవడం వల్ల వారి యొక్క ముఖాల మీద, లలితమైన వారి యొక్క ముఖాలమైన పత్రలేఖ పూర్వకాలం ఆ ఈ చెక్కిళ్ళ మీద ఏదో లతలు లాంటివి ఏవో చిన్న చిన్న అందంగా పెట్టుకునేవారు. అందుచేత ఇప్పుడు అంటే మనం ఇప్పుడు గోరింటాకు చేతిలో గట్రా పెట్టుకున్నట్టుగా అక్కడ చెక్కిళ్ళ మీద స్త్రీలు ఒక విధమైనటువంటి ద్రవ్యాలతో అందంగా బొమ్మలు లాంటి చిన్న చిన్న బొమ్మలు లాంటివి వేసుకునేవారట. దాన్ని పత్రావళిలు. అవి ఇప్పుడు ఇక్కడ ఏమైందంటే ఆ చెట్టు కొమ్మలకు ఉండే ముళ్ళు వారి యొక్క చెక్కిళ్ళకి గీసుకోవడం వల్ల వంకర టింకరగా పత్రావళి చిత్రితమై ఉన్నది అన్నాడు. ఈ విధంగా ఇక్కడ వర్ణించాడు అనమాట. శత్రురాజుల యొక్క స్త్రీలు భయంతో పరిగెట్టేస్తుంటే ఆ చెట్ల యొక్క ముళ్ళు వాళ్ళకి గీసుకున్నాయి, వాళ్ళ వక్షస్థలం మీద గీసుకున్నాయని, వాటి జుట్టునవి ముళ్ళు గట్టిగా పట్టేసుకుంటున్నాయని, అలాగే వారి యొక్క చెక్కిళ్ళ మీద గీతలు పడినాయని, అలాగే ఆ ముళ్ళుకి తగులుకుని వారి యొక్క వస్త్రం లాగబడుతోందని వర్ణించి అత్ర పత్రావళి విలేఖనాది శుద్ధ కార్య సమారోపాత్తు తదితు ఖదిరస్య హఠ కాముక వ్యవహార ప్రతీతి విశేషణ సామ్యేన ఉదాహృత అని. ఇప్పుడు ఇక్కడ ఈ ఖదిరము అనేది ఖదిరహ పుంలింగ శబ్దం కదా. ఒక పక్షంలో మామూలుగా వాచ్యార్థముగా అయితే ఏమిటంటే ఈ చెట్టు ఆ ముళ్ళతోటి ఆ స్త్రీలను ఏదో రకరకాల ఇబ్బందులు పెడుతోంది అని. రెండో అర్థంలో ఏమిటంటే ఈ హఠాత్ అనే ప్రయోగం కూడా ఉంది. హఠాత్తు బలవంతంగా ఈ ఖదిర అనేది ఒక కాముకుడు అనుకుంటే, ఒక కాముకుడు బలవంతంగా ఈ పై ఇబ్బందులన్నీ వాడు పెడుతున్నట్టుగా. అందుచేత అంటే కచగ్రహణము, అలాగే వక్త్రమునందు అసమంజసములైనటువంటి పత్రావళి,
అంశిక వికర్షణము, ఇవన్నీ కూడా అతడు బలవంతంగా ఆ స్త్రీలను అట్లా చేసి ఇబ్బంది పెడుతున్నాడు అని అర్థం వస్తుంది అనమాట. అంచేత ఏమన్నాడు ఇక్కడ, పత్రావళి విలేఖనాది ఈ శుద్ధ కార్య సమారోపాత్, ఇది కార్యం శుద్ధమైన స్వచ్ఛమైన కార్య సమారోపం, అంటే దీంట్లో ఇంక శ్లేష అట్లాంటివి ఏమీ లేదు అని. వాతు కదిరస్య హఠకాముక వ్యవహార ప్రతీతి, ఒక అంటే అల్లరి చేసేటువంటి రౌడీ అయినటువంటి కాముకుడి యొక్క వ్యవహారము దీనివల్ల మనకి ప్రతీయమానం అవుతోంది. కాబట్టి ప్రతీతి విశేషణ సామ్యేన, ఇక్కడ విశేషణ సామ్యము ఆ రెండు ఇద్దరికి కూడా అన్వయిస్తాయి. ఈ చెట్టుకి అన్వయిస్తుంది, కాముకుడికి అన్వయిస్తాయి అంచేత. కాబట్టి ఇది కేవలం విశేషణ సామ్యము శుద్ధం, శుద్ధ కార్యారోపం. చూసారు పైన విశేషణ సామ్యము అనేది మనకి శిష్ట విశేషణ సముత్థాపిత, సాధారణ విశేషణ సముత్థాపిత, ధర్మ కార్య సమారోపాభ్యాం ద్విధ అన్నాడే. అక్కడ సాధారణ విశేషణ సముత్థాపిత అన్నప్పుడు ఇది సాధారణ విశేషణం. అలాగే ధర్మారోపము కార్యారోపము అన్నప్పుడు కార్యారోపం అయింది. అది అవుతూనే ఇక్కడ చెప్పినటువంటి శుద్ధ కార్య సమారోపానికి ఇది ఉదాహరణ అవుతుంది అన్నమాట. తర్వాత సర్లేండి, ఇక్కడికి ఆపేద్దాము. తర్వాతది ఉభయమయత్వేన యథా అన్న అనుకున్నాం కదా. చాలా ఉన్నాయి ఉదాహరణలు బహుశా